హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నది లోకోక్తి. 2014లోను 2019లోను బీజేపీని విజయ శిఖరాలకు చేర్చిన మోడీ రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో పార్టీని ప్రభుత్వాన్ని శాసించి ప్రధాని హోదాలో ఏకఛత్రాధిపత్యం అనుభవించాడు. తానాడిందే ఆట పాడిందే పాటగా ఆయన పరిపాలన కొనసాగింది. 2024లో మూడోసారి బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఇండియా కూటమితో పాటు బీజేపీ మూలమైన ఆర్ఎస్ఎస్ నుంచి గత కొంతకాలంగా మోడీపై పరోక్షంగా విమర్శల జడివాన కురుస్తోంది. ముఖ్యంగా ఆశకు అంతులేదు, మనిషి ఇంకా కోరుకుంటాడు, కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు, అక్కడితో ఆగిపోరు, భగవంతుడిగా మారాలని ఆశపడతారు అంటూ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు మోడీకి చెంపపెట్టులా అయిందని జనాంతికం. ఆరంభంలో ఆర్ఎస్ఎస్ మూలాల నుండి మోడీ ఎదిగి వచ్చిన అధికారంలో ఏకపక్షంగా స్థిరపడినప్పుడు బీజేపీని ఆర్ఎస్ఎస్ ఛాయపడకుండా బలమైన స్వేచ్ఛాయుత పాలన కొనసాగించారు. గతంలో వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి మొదలైన అగ్రశ్రేణి నాయకులు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినప్పటికీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి వీర విధేయత ప్రకటించారు. పార్టీ కార్యకలాపాల్లోనూ అటు ప్రభుత్వ నిర్వహణలోనూ కూడా సంఘ పరివార్ సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పాలన సాగించారు. అయితే మోదీ వీరికి భిన్నంగా తనదైన ముద్రతో పాలన సాగించారు. ఒకవైపు అనాదిగా ఆర్ఎస్ఎస్ ఏ లక్ష్యాలను, ఆశయాలను కలిగి ఉందో వాటిని క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా ఆచరణ సాధ్యం చేస్తూ మోడీ తనదైన స్వీయ శైలితో ముందుకు సాగారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కూడా మోడీ శైలిని బాహాటంగా విమర్శించలేదు, పైగా హర్షించింది. కానీ మూడోసారి తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురాగలననే అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి మోదీ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగటాన్ని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. పైగా మోడీ కేబినెట్ మినిస్టర్లు కొందరు ఆర్ఎస్ఎస్ తో బీజేపీకి సంబంధమే లేదని, ఈ రెండు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా వాటి పరిధుల్లో పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ పై ఆధారపడి సంప్రదింపులు జరుపుతూ నిర్ణయాలను తీసుకోదని, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటుంది, అట్లానే పాలన చేస్తుందనే అర్థంలో వారు మాట్లాడారు. మంత్రుల మాటలు, బీజేపీ జాతీయ నాయకుడు నడ్డా మాటలు ఆర్ఎస్ఎస్ ను తీవ్రంగా నొప్పించాయి. మోడీ ఏకపక్ష నిర్ణయాలు, బహిరంగంగా ఎన్నికల సభలలో చేసిన ఉపన్యాసాలు భగవంత్ను బాధించాయి. మూడోసారి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రమేయం లేకుండా బీజేపీ ఒంటరిగా స్వశక్తిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది. కానీ ఎన్నికల ఫలితాలు ఆశించినట్లు రాకపోవడంతో మోదీ ప్రభుత్వం, నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో ప్రభుత్వాన్ని నడపవలసి రావడంతో ఆర్ఎస్ఎస్ నాయకులకు మోడీపై, బీజేపీపై పరోక్షంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడానికి అవకాశం లభించింది. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక పాంచజన్యలోనూ మోడీ ఒంటెద్దు పోకడలపై సూటిపోటి మాటలు రువ్వుతూ వ్యాసాలు వెలువడ్డాయి. గతంలో పూణేలో ఆర్ఎస్ఎస్ నూతన కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్నప్పుడు భగవత్ ములుకుల్లాంటి పలుకులతో బీజేపీ అగ్రనాయకుల వ్యవహార శైలిపై సునిశ్చితమైన విమర్శలు చేశారు. ఇప్పుడు రెండోసారి కూడా మోదీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలలో తన గురించి తాను బయోలాజికల్గా తన తల్లికి జన్మించినప్పటికీ స్వయంగా భగవంతుని ప్రతినిధిగా మహత్కార్యాలు చేయడానికే ఈ భూమి మీద అవతరించినట్లు చెప్పుకున్నాడు. ఈ చెప్పుకున్న మాటలను వ్యంగ్యంగా అపహాస్యం చేస్తూ భగవత్ పరోక్షంగా మోదీపై వ్యాఖ్యానాలు గుప్పించారని కాంగ్రెస్ నాయకులు, దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. జార్ఖండ్లోని బిష్ణుపూర్లో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆశకు అంతులేదు, మనిషి ఇంకా కోరుకుంటాడు, కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు, అక్కడితో ఆగిపోరు, భగవంతుడిగా మారాలని కోరుకుంటారు, కానీ భగవంతుడు తనను తాను సర్వాంతర్యామిగా చెప్తారు. ఆ విశ్వరూపుడిని మించింది ఇంకేదైనా ఉందా అనేది ఎవరికి తెలీదు. కార్యకర్తలు దీన్ని అర్థం చేసుకోవాలి అని ఆయన అన్నారు. అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ అంటోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను దైవాంశ సంభూతుడిని అని నాకు అనిపించింది, నాకు ఈ శక్తులను భగవంతుడే అందించాడు, నేను దేవుడి దూతగా తప్ప మరొకటిగా కాదు అని అన్నారు. దీన్ని ఉద్దేశించే భగవత్ వ్యాఖ్యానించినట్లు లోక్ కళ్యాణ్ మార్గ్ లక్ష్యంగా జార్ఖండ్ నుంచి నాగ్పూర్ పేల్చిన తాజా అగ్నిక్షిపణి గురించిన
వార్త స్వయం ప్రకటిత మానవాతీత ప్రధానమంత్రికి తెలిసే ఉంటుందని జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఎవరు ఎట్లాంటి మాటల్ని మోదీ మీదకి గుప్పించినప్పటికీ మోదీ మాత్రం ఇక మీద జాగ్రత్తగా ఉండకపోతే దేశంలోనూ అటు బీజేపీలోనూ ఆర్ఎస్ఎస్లోనూ మోదీకి సంబంధించిన అస్తిత్వ పరంగా ఆయన తక్కువైపోయే అవకాశం కూడా లేకపోలేదు. మూడోసారి అతి కష్టం మీద బార్డర్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నికైనప్పటికీ మరోసారి ఖచ్చితంగా బీజేపీ రావాలన్నా, బీజేపీలో క్రియాశీలకంగా మోదీ వ్యవహరించాలన్నా ఖచ్చితంగా మోదీ తన మాటలను చేతలను అదుపులో ఉంచుకోవాలని లోకం మాట్లాడుకుంటుంది.